హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే, నేను ఆల్రెడీ గృహప్రవేశం వీడియో పెట్టాను కదండి. మరి గృహప్రవేశం తర్వాత మరి మేము ఏమేమి పెట్టాము, అలాగే వచ్చిన వాళ్ళని ఎలా చూసుకున్నాము, నెక్స్ట్ 2 డేస్ ఎలా ఫంక్షన్ చేసాము అనేది ఈ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి. ఈ వీడియో వచ్చేసి గృహప్రవేశానికి ముందు పెట్టాల్సిన వీడియో, బట్ నేను వీడియోలో పెట్టలేదండి. సో ఈ వీడియోలో కవర్ చేసేస్తున్నాను అనమాట. గృహప్రవేశానికి ముందు మా డాడీ మొత్తం డెకరేషన్ చేస్తున్నారండి పూలతో. చూసారు కదా, ఇదంతా డెకరేషన్ చేసిన తర్వాత గృహప్రవేశం స్టార్ట్ చేసామన్నమాట. అయితే ఆ వీడియోలో పెట్టలేదు కాబట్టి ఇందులో పెడుతున్నానండి. అయితే గృహప్రవేశం 8:30 ఆ టైంకి అయిపోయిందండి. దాని తర్వాత ఇక్కడ టిఫిన్లు పెడతారండి. టిఫిన్లు ఎందుకు పెడతారు అనుకుంటున్నారా? మన సైడ్ అయితే గృహప్రవేశం అయిన తర్వాత లంచ్ టైంలో లంచ్ పెడుతూ ఉంటారు కదా, అలా కాకుండా ఇక్కడైతే గృహప్రవేశం బ్రహ్మ ముహూర్తంలో అలా చేస్తారు కాబట్టి మార్నింగ్ 8:30కి అలాగా టిఫిన్లు పెట్టేస్తే మంచిదని ఇక్కడ నమ్ముతారు. కాబట్టి గృహప్రవేశం ఎవరు చేసినా కూడా లంచ్ టైంలో పెట్టకుండా ఇలా టిఫిన్లతోనే పెట్టేస్తూ ఉంటారండి. సో మేము కూడా టిఫిన్లే పెట్టేసామన్నమాట. మరి టిఫిన్లు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దామా. ఇడ్లీలండి, ఇడ్లీలు పెట్టాము. అలాగే పూరీలు, వడ. చూసారు కదా, ఇక్కడ పొంగల్ చాలా ఫేమస్ అండి. టిఫిన్లు పెడుతున్నామంటే ఖచ్చితంగా ఉండాలన్నమాట పొంగల్ కర్రీ. నెక్స్ట్ వచ్చేసి ఇది సాంబార్ అండి. ఇది రెడ్ చట్నీ, ఇడ్లీలు, కొబ్బరి చట్నీ అనమాట. ఇది మనం చేసిన స్వీట్ రైస్, పూరీ కర్రీ అనమాట. నెక్స్ట్ పక్కన వచ్చి దీంతో పాటు ఊతప్పం ఉంటాయి కదండి, అది కూడా ఒక్కొక్కటి పెట్టేసామన్నమాట. వాటితో పాటు లాస్ట్లో స్వీట్ అనమాట. అలాగే కాఫీ తాగేవాళ్ళు కాఫీ, టీ తాగేవాళ్ళు టీ అండి. ఇవన్నీ పెట్టేసామన్నమాట. మా అత్తయ్య గారు కూర్చున్నారు పక్కనే, మా పెద్ద అత్తయ్య వాళ్ళు అనమాట. మా పెద్ద అత్తయ్య వాళ్ళ పెద్దమ్మాయి వాళ్ళ బాబు అనమాట. మా మావయ్య గారు పక్కనే, మా హనీ మా అన్నయ్య వాళ్ళ పిల్లలిద్దరు, మా మినిగాడు మా అక్క దగ్గర ఉన్నారనమాట. ఇలాగా ఫస్ట్ 8:30 అయిపోయింది కాబట్టి టిఫిన్ చేసే టైమే కదండి. సో వీళ్ళందరూ ఫస్ట్ కూర్చున్నారనమాట. పూజ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూర్చున్నారు. ఇక్కడ వచ్చేసి మా అక్క, మా మినిగాడు, మా మమ్మీ, అలాగే మా వదిన అనమాట. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి మా రఘు అన్నయ్య, మా వదిన వాళ్ళ హస్బెండ్ తెలుసు కదండి, మా సార్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. మా సార్ వాళ్ళ అన్నయ్య, అలాగే పక్కనుంది మా తోటికోడలు మా అక్క అనమాట, మా సార్ వాళ్ళ వదిన. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పెద్ద అబ్బాయి, వీడు మా వదిన వాళ్ళ అబ్బాయి అనమాట, బన్నీ. వీడు చెర్రీ అనమాట. నెక్స్ట్ వీడి పక్కన వచ్చేది పప్పాగాడు అనమాట, వాడి చిన్న అబ్బాయి, మా బావగారు వాళ్ళ చిన్న అబ్బాయి అనమాట. మా వదిన, వాడికి మా చరణ్ని పరిచయం చేశాను కదండి, తను హెల్త్ బాగాలేదనమాట. సో మా వదిన తినిపిస్తూ ఉంటుంది. తను తినలేడు, తనంతటా తానే తినలేడు కాబట్టి మా వదిన తినిపిస్తుంది అనమాట. అందరూ ఒకసారి ఇలా కూర్చున్నారు, చూసారా. మరి మా టిఫిన్ చేసే ప్లేస్ డెకరేషన్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు తినేసిన తర్వాత నేను మా వదిన కూడా కూర్చున్నాం. మాతో పాటు మా హనీగాడు కూడా కూర్చున్నాడు అనమాట. కూర్చుంది పక్కన మా డాడీ కూడా కూర్చున్నారు. ఒక్కొక్కటి పెడుతుంటే మా హనీ తల్లి ఇది వద్దు ఇది కావాలి అంటుందన్నమాట. తను తినలేదు, నేనే తినిపించాలి, కానీ అలా నాతో పాటు కూర్చుంది. స్వీట్ ఎలా ఉంటుందని టేస్ట్ చేశాను, బాగానే ఉంది. అంటే అది కొత్త స్వీట్ అండి, దాని పేరు కూడా నాకు తెలీదు, సో నేను చెప్పట్లేదు. పక్కనే మా మినిగాడు చూసాడా, మా వదిన దగ్గర కూర్చున్నారనమాట. వాడికి ఫోన్ ఇచ్చేసాను, కూర్చున్నాడనమాట. బాగుంది, టిఫిన్లు అన్నీ బాగున్నాయండి. మా డాడీ పక్కనే మా పేమి, తను వచ్చేసి మా ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటుంది అమ్మాయి. సో తను కూడా కూర్చుంది మాతో పాటే తినేయడానికి. వీళ్ళు వచ్చేసి మేము తినడం అయిపోయిన తర్వాత మా సార్ వాళ్ళ కొలీగ్స్ అనమాట, ఫస్ట్ రౌండ్లో కూర్చున్నారండి. వాళ్ళు వచ్చేసరికి 9 అయింది. వాళ్ళు వచ్చేసి ఫస్ట్ రౌండ్లో ఇలా కూర్చున్నారు. వచ్చి తినేసిన తర్వాత పైకి వెళ్ళి ఇల్లు కూడా చూసేసారండి. చూసేసిన తర్వాత వెళ్ళిపోయారు. అట్ లాస్ట్లో కూర్చున్నారు కదా మా బావగారు అనమాట. తనకు అప్పుడు ప్లేస్ లేదని ఫ్యామిలీలో కూర్చోలేదు. ఇప్పుడు మా సార్ వాళ్ళ కొలీగ్స్ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు కూర్చున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు కూడా మా సార్ వాళ్ళ కొలీగ్సే అండి. నెక్స్ట్ కూడా కూర్చున్నారు, అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కూడా వచ్చారనమాట. చాలామంది వచ్చారు, మా సార్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అందరూ వచ్చి బ్లెస్ చేసి వెళ్ళారనమాట.
చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మా సార్ అందరిని పిలిచారు, బట్ అందరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మా సార్ని బ్లెస్ చేయడానికి అందరు వచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. అంతటితో టిఫిన్ ఆ రోజు అయిపోయిందండి. అయిపోయిన తర్వాత రోజు ఫ్రైడే ఫంక్షన్ జరిగిందనమాట. సాటర్డే రోజు ఇలా చెప్తూ అంటారు కదండి, ఫంక్షన్ తర్వాత రోజు చుక్క ముక్క అంటారు కదా మన దాంట్లో. సో అలాగా జరుపుకుంటున్నాం అనమాట. అదేంటి వ్రతం తర్వాత నాన్ వెజ్ తినకూడదు కదా అనుకోవద్దు. అంటే కొంతమందికి ఒక్కొక్క ఇది ఉంటుంది కదండి. అదేవిధంగా మేము వ్రతం రోజు కాకుండా తర్వాత రోజు ఇలా నాన్ వెజ్ కట్ చేసుకొని తిన్నామన్నమాట. అయితే సాటర్డే రోజు యాక్చువల్గా అయితే నేను తినానండి, కానీ ఆ రోజు మా వాళ్ళందరూ తినాలి అనిపించింది, సో తినేసాను. మనం తినాలి అనిపించినప్పుడు కూడా మనం తినకుండా ఉంటే అది దేవుడి కోసం ఉన్నట్టుగా ఉండదు. సో నాకు నచ్చలేదు, నాకు తినాలనిపించింది అందరితో పాటు, సో తినేసాను అనమాట. మామూలుగా అయితే నేను సాటర్డే రోజు తినమన్నమాట మేము. మా అక్క కూడా తినదు, బట్ తినేసింది ఆ రోజు. వీళ్ళంతా తెలుసు కదండి. ఇందాక ఫస్ట్ నుంచి పరిచయం చేస్తాను చూడండి. ఇటు వచ్చేసి మా తోటికోడలు అనమాట. పక్కన మా సార్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ అనమాట. తను నేను పరిచయం చేయలేదు. తన పేరు శ్రీదేవి. వాళ్ళు ఫస్ట్ టైం అనమాట వీడియోలో రావడం, అలాగే మా ఇంటికి రావడం కూడా. మా సార్కి నేను తినిపిస్తున్నాడు. చాలా అంటే వర్క్ చాలా చేస్తున్నారని చెప్పేసి హ్యాపీగా తినిపించాలనిపించింది, తినిపిస్తున్నాను. అలాగే మా పెద్దక్క, మా చిన్నక్క అంటే మా ఓనక్క, పక్కన మా చిన్నక్క అనమాట. వాళ్ళిద్దరు కలిసి మా అన్నయ్యకి తినిపిస్తున్నారు. మా అన్నయ్య మా బుడ్డోడిని ఎత్తుకున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరే మీ బ్రదర్కి తినిపిస్తారా, మరి నేను తినిపించలేనా అని చెప్పేసి మా డాడీ అలాగే మా అత్తయ్య గారు ఇద్దరు అనమాట. వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు తినిపిస్తున్నారు. చాలా ఎంజాయ్ చేసామండి ఆ రోజైతే. చాలా బాగా అనిపించింది. కొంతమంది చుట్టాలు రాలేదు, బట్ వచ్చిన కాడికే చాలా ఎంజాయ్ చేసాము. హ్యాపీగా అనిపించింది. మా డాడీ తినిపించడం, మా అత్తయ్య గారు తినిపించడం, అలాగే మా మమ్మీ మా అత్తయ్య గారికి తినిపించడం, ఇలాగా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారనమాట. ఆ పక్కనే మా వదిన కూడా ఉన్నారు చూసారా. మా వదిన కూడా మా డాడీ తినిపించడం జరిగింది. అలాగా అంటే అదొక ఫీల్ అనమాట. అలా తినిపిస్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది కాబట్టి అలా ఒకరినొకరు తినిపించుకుంటూ హ్యాపీగా అయిపోయింది. ఆ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందనమాట. మా అత్తయ్య గారు అయితే మేము అంటే వాళ్ళు తింటున్నారు కాబట్టి వీడియో చూపిస్తామని ఇక మా బావగారు అనమాట, మా అక్క వాళ్ళ హస్బెండ్, వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు. మీరు హాయ్ చెప్పేయండి. మా సార్కి తినిపించారని ఇంకా మా బావగారికి కూడా తినిపించారనమాట. మా డాడీ చూడండి మా వదినకి తినిపిస్తున్నారు. అంటే ఎప్పుడూ కలుస్తూ ఉంటాము, బట్ ఇక్కడ ఉన్నంత హ్యాపీనెస్ అలా చేయలేదు ఫస్ట్ టైం అనమాట. అందుకని అందరు సంతోషంగా ఉన్నారండి. మా సార్ వాళ్ళ బ్రదర్ అనమాట, వాళ్ళ పెదనాన్న వాళ్ళ కొడుకు. ఇందాక శ్రీదేవి అని చెప్పాను కదా, వీళ్ళ వైఫే అనమాట. అయితే నేను వడ్డిస్తున్నాను. అంటే నేను తినడం అయిపోయిన తర్వాత మా రఘు అనే అనమాట. ఇక్కడ జోక్ ఏంటంటే, అటు వీడియో చూడమంటే నేను వీడియో ఎందుకు చూస్తా, నా చెల్లి వడ్డిస్తుంది, నేను తన్నే చూస్తా అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో మా పండుగ నవ్వుతున్నాడు అనమాట. అలా అక్కడ అయిపోయిన తర్వాత మేము పైన టెర్రస్ పైకి వచ్చేసామండి. ఎందుకంటే కొంతసేపు జాలీగా ఎంజాయ్ చేద్దామని పైకి వచ్చామన్నమాట. చూడండి అందరినీ క్యూలో నిల్చోబెట్టేసాం కదా. మా అక్కకి తనకి హెల్త్ బాగాలేదండి, సో తను రెడీ అవ్వలేదు, నార్మల్గానే ఉందన్నమాట. హెల్త్ బాగాలేకపోయినా తను రావడం అదే హ్యాపీ నాకు. సో మా పెద్దక్క అనమాట ఏదో ఒక డ్యాన్స్ చేద్దాము అన్నట్టుగా ఇలాగా అందరినీ నిల్చోబెట్టింది. వీడియో చేస్తున్నానని చెప్తే ఇలాగా వీడియోలో ఇలా డ్యాన్స్ చేద్దామని చెప్పేసి ఇలా గ్యాదర్ అయ్యామన్నమాట. ఒకరొకరు అందరం కలిసి ఇలా గ్యాదర్ అయ్యి ఏదో ఒక స్టెప్, ఒక వీడియో, నేను షార్ట్ వీడియో పెట్టాను కదండి, ఇక్కడే అనమాట. అది ఇప్పుడు పెట్టాల్సింది, బట్ అది ముందే పెట్టేశాను నేను ఆ రోజు. అందరితో ఇలా హ్యాపీగా ఉండడం నేను ఫస్ట్ టైం అండి. అది కూడా చెన్నైలో అందరు ఇంతమంది రావడం నాకు చాలా బాగా అనిపించింది, సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ అత్తయ్య వాళ్ళ సైడు అలాగే మా మమ్మీ వాళ్ళ సైడ్ అనమాట అందరూ వచ్చారు. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ వాళ్ళు రాలేదు, వాళ్ళకు కుదరక రాలేదు. వచ్చిన కాడికి కానీ చాలా హ్యాపీగా అనిపించింది. హ్యాపీగా పూజ చేసుకోవడం కానీ, లేదంటే హ్యాపీగా ఎంజాయ్ చేయడం, అంతేకాకుండా తినేప్పుడు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా తినేసి పైకి వచ్చి ఎంజాయ్ చేయడం సూపర్ కదండి. మా ఎవరు వీడియో ఎవరు తీస్తున్నారు?
విలన్ విలన్ కూడా సేవ్ చేస్తుంది చూశారు కదండి. వాళ్ళిద్దరు మా హనీ తల్లి పక్కన వచ్చేసి మా సార్ వాళ్ళ బ్రదర్ అని చెప్పాను కదా, వాళ్ళ పెదనాన్న వాళ్ళ కొడుకు. వాళ్ళకి ఇద్దరు పాపలే అనమాట. వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి బాగా ఎంజాయ్ చేశారండి. ఇలా డ్యాన్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు డబ్బులు పెట్టడమో లేదంటే ఏదో ఒక గిఫ్ట్ తీసుకొస్తారు కదా ఫ్యామిలీ వాళ్ళు, అలా అందుకని కిందికి వచ్చేసామండి. కిందికి వచ్చేసిన తర్వాత వీళ్ళు వచ్చేసి ఇందాక పరిచయం చేశాను కదా వాళ్ళ బ్రదరు, అలాగే తను శ్రీదేవి వాళ్ళ వైఫ్ అనమాట. ఇలా వాళ్ళు సిల్వర్ దీపాలు తీసుకొచ్చారండి, వాళ్ళు ఇచ్చేసారనమాట. నెక్స్ట్ వచ్చేసి మా పెద్దక్క అండి. మా పెద్దక్క వచ్చేసి తను మనీ పెట్టింది. ఎంత పెట్టింది ఏంటి అనేది నేను మెన్షన్ చేయట్లేదు. తను వచ్చేసి మా మా డాడీ వాళ్ళ అన్నయ్య అనమాట. తను వచ్చేసి పక్కన మా పెద్ద అత్తయ్య గారు ఉన్నారు కదా, వాళ్ళ పెద్ద కూతురు అనమాట. తను కూడా మనీ పెట్టింది. తను వచ్చేసి మా పెద్ద డాడీ వాళ్ళ చిన్న కూతురు అండి. తను కూడా వచ్చింది, తను కూడా మనీ పెట్టేసింది అనమాట. మా పెద్ద అత్తయ్య వాళ్ళ చిన్న కూతురు వాళ్ళ అబ్బాయి అనమాట. వాళ్ళు రాలేకపోయారు, సో వాళ్ళు మనీ ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి మా అక్క మా బావ, మీకు తెలుసు కదా, వాళ్ళు ఈ దీపాలు మాకు వాళ్ళే పెట్టారండి. పుట్టింటి నుంచి రావాలి కాబట్టి వాళ్ళు పెట్టారనమాట. మా డాడీ వాళ్ళు బట్టలు పెట్టేసి తర్వాత మా అక్క మా బావ దీపాలు పెట్టేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి మా ఆడపడిచికి మనం బట్టలు పెట్టాలి కదండి, సో మా వదినకి మా అన్నయ్యకి ఇద్దరికి పెట్టామన్నమాట. మీకు తెలుసు కదా, మా రఘు అన్నయ్య అలాగే మా వదిన మా సార్ వాళ్ళ అక్క అనమాట. తనకి చీర తీసుకున్నాము, అలాగే మా అన్నయ్యకి టవలు, అలాగే ప్యాంట్ షర్ట్ అనమాట. ఆడపడిచికి పెట్టాలి కదండి, సో అలా పెట్టామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మా బావగారు మా తోటికోడలు మా అక్క అనమాట, మా సార్ వాళ్ళ వదిన. నెక్స్ట్ వచ్చేసి మా అన్నయ్య మా వదిన, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి పిల్లలు అనమాట, ఒక బాబు ఒక పాప అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా డాడీ బయటికి వెళ్ళారు. అప్పుడు మా డాడీ ప్లేస్లో మా పండుగ కూర్చున్నారు అనమాట. మా మమ్మీ వాళ్ళు బట్టలే పెట్టారండి మాకు. మేము ఆల్రెడీ వేసుకున్నాం కదా ఫంక్షన్లో, ఆ బట్టలు వాళ్ళే పెట్టారనమాట. అక్కడితో ఫంక్షన్ అయిపోయింది. మరి కొలీగ్స్ వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళు మార్నింగే ఆ రోజు టిఫిన్లు పెట్టి తినేసి వెళ్ళారు కదండి. ఆ రోజు మార్నింగే వాళ్ళు గిఫ్ట్ వాళ్ళు ఇచ్చేసి వెళ్ళారనమాట. అవి నేను వీడియో తీయలేకపోయాను, సో అది పెట్టలేదన్నమాట. నెక్స్ట్ తర్వాత రోజు కూడా ఇలాగా కూర్చొని తిన్నాము. అలాగే మేము తిరుగుతున్నాం కాబట్టి వండుకొని తినాల్సి వచ్చిందనమాట. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.